ఈరోజు మనము అబ్రహాం లింకన్ గారి విశ్వాస జీవితం గురించి తెలుసుకుందాం. విశ్వశాంతి హోలీ మిషన్ ఛానల్ను వీక్షిస్తున్న ఆత్మీయ మిత్రులకు నా ప్రత్యేక శుభాభివందనములు. అబ్రహాం లింకన్ గారు 1809 ఫిబ్రవరి 12న సింకింగ్ స్ప్రింగ్ ఫామ్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిగారు దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ. లింకన్ గారి చిన్న వయసులోనే ఆయన తల్లిగారిని కోల్పోవడం జరిగినది. పేద రైతు కుటుంబంలో జన్మించిన లింకన్ గారు అనేకమైన అవమానాలు, నిందలు, నష్టాలు, కష్టాలు, అపచయాల గుండా వెళ్ళిన ఆయన ప్రపంచ చరిత్రలోనే గొప్ప నాయకుడిగా ఎదిగారు. దీనికి గల మార్గదర్శి బైబిలే అని చెప్పేసి ఆయన అంటారు. ఎందుకంటే ఆయన ఈ విధంగా అంటారు, నా దృష్టిలో ప్రతి మనిషి దేవుని సృష్టి, అందుకే బానిసత్వాన్ని తొలగించాలనేది నా పోరాటం, దేవుని న్యాయం దేశంలో నిలవాలనేది నా కోరిక అని చెప్పేసి ఆయన అంటూ ఉంటారు. అయితే అబ్రహాం లింకన్ గారి విశ్వాస జీవితాన్ని కనుక మనము గమనించినట్లయితే ఆయన ఈ విధంగా అంటారు, నాకు చిన్నతనం నుండి బైబిల్ చదవటం అంటే చాలా ఇష్టం. దీనికి గల కారణం మా అమ్మ నాకు ఎన్నో బైబిల్లోని జీవిత సత్యాలు, నీతి కార్యములను గురించి కథల రూపంలో చెప్పేది. అదే నా జీవిత గమ్యానికి మార్గమయ్యాయి. జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అపజయాలను చూశాను. అయితే నా ప్రతి కష్టం, ప్రతి నష్టం, ప్రతి అపచయం కూడా నన్ను ఇంకా దేవునికి దగ్గరగా చేశాయి. ఎందుకంటే నా వద్ద ఇంకెక్కడికి వెళ్ళే మార్గం లేనప్పుడు నేను మోకాళ్ళపై ప్రార్థన చేసేవాడిని అని చెప్పేసి అబ్రహాం లింకన్ గారు అంటారు. ప్రియమైన దేవుని జనాంగమా, మనం ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే అబ్రహాం లింకన్ గారిని వారి తల్లిగారు చిన్నతనంలో నేర్పిన బైబిల్లోని నీతి సత్యమును ఆయన జీవితంలో ఆయనకు ముందుకు వెళ్ళటానికి సహాయపడినవి అని గమనించగలము. అదేవిధంగా బైబిల్ లేఖనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము గనక మనం చూసినట్లయితే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు ముసలివాడైనను దానిని విడవడు అని చెప్పేసి బైబిల్ లేఖనాలలో వ్రాయబడినది. ఇదే అధ్యాయము, ఇవే మాటలు అబ్రహాం లింకన్ గారి జీవితంలో అద్భుతమును చేయగలిగినవి. అదేవిధంగా అబ్రహాం లింకన్ గారు ఈ విధంగా అంటారు, దేవుడు మనతో ఉన్నాడా లేడా అనేది కాదు, కానీ మనం దేవునితో ఉన్నామా లేదా అనేదే ముఖ్యం అని చెప్పేసి ఆయన అంటారు. ఎందుకంటే 1861 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడిగా అయినప్పుడు అమెరికన్ సివిల్ వార్ ప్రారంభమైనది. ఆ సమయంలో దేశం విడిపోతుందా, లక్షల మంది చనిపోతారు అనే భయంతో నేను ఎక్కువ రాత్రులు ప్రార్థనలో దేవునితో గడిపాను అని చెప్పేసి అబ్రహాం లింకన్ గారు అంటారు. ప్రియమైన దేవుని జనాంగమా, మనం ఒకసారి మన జీవితమును పరిశీలించినట్లయితే మనం కూడా కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో దేవునికి దూరము కాకుండా ఆయనకు దగ్గరగా ఉండి ప్రార్థనలో గడపాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్ లేఖనాలను కనుక మనము పరిశీలించినట్లయితే కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూసినట్లయితే, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పేసి బైబిల్ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యందు విశ్వాసంలో నడుస్తున్న మనము నిత్యము దేవుని మాటలు మనలో నిలిచి ఉండి ఆ మాటల ప్రకారం మనము జీవించగలిగినట్లయితే మనము కూడా అబ్రహాం లింకన్ వలె దేవుని చేత ఆశీర్వదించబడతామని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇంతవరకు ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనములు.